యాలల మండల కేంద్రంలోని టిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అనిల్ కుమార్, యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, టాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు, సర్పంచ్ శివయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్, పిఆర్టీయు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిక్షణలో మీరు నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని అన్నారు. మరియు మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధరామేశ్వర్, వాలంటీర్లు ఈ శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అయితే ఈ క్యాంపులో ప్రతిరోజు వినూత్నంగా ఒక సరికొత్త అంశం నేర్పించే విధంగా కార్యాచరణ చేయడం జరిగింది. ఉత్సాహాన్ని కలిగించే పిల్లలను ఎంతో ఆకట్టుకునేట్లుగా ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసం అవ్యక్తాయి గతిర్రుక్కన్. ఇవేమో పిల్లలు అదే కలర్ పేపర్తో పిల్లలు ఓటు తయారు చేయడం ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వేస్ట్ ఏం కాదు. ఈ భవిష్యత్తు లోపల మీకు అన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటివి. ప్రత్యేకించి సపోజ్ ఒకవేళ ఎవరైనా ఇందులో నుంచి ఎవరైనా ఇంజనీరింగ్కి వెళ్ళారు అనుకోండి, దాంట్లో ఫస్ట్ ఇయర్ లోపల మీకు ఏం నేర్పిస్తారు? బేసిక్ ఇంజనీరింగ్ వర్క్. బేసిక్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ దాంట్లో నేర్పించేది ఏంది? మన కార్పెంటింగ్ వర్క్స్ ఎట్లా చేస్తారు అనేది, డబ్బాలు ఎట్లా తయారు చేస్తారు, కుండలు ఎట్లా తయారు చేస్తారు అనేది మీకు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ లోపల ఉంటుంది. సో ఇది వేస్టేజ్ అనేది ఏం లేదు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీకు డెఫినెట్గా ఫ్యూచర్ లోపల మీ ఎడ్యుకేషన్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు డ్యాన్స్ చేశారు, ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అదేవిధంగా పేపర్ కటింగ్ కానీ, కార్వింగ్స్ కానీ, ఇవన్నీ ఏవైతే నేర్చుకున్నారో దీనివల్ల మీకు ఉపయోగం ఏమిటంటే, బ్రెయిన్ లోపల మీరు చదువుకునేటప్పుడు ఏంటంటే ఒక ఏరియా చదువుకుంటే మీకు రాయడము, చదవడము, గుర్తుంచుకోవడము, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి మళ్ళీ ఎగ్జామ్లో రాయడం, ఈ 3 ఏరియాలు మాత్రమే యాక్టివేట్ అవుతుంటాయి. అవి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వల్ల ప్రత్యేకించి స్పోర్ట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఈ కార్వింగ్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే బ్రెయిన్ లోపల క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రత్యేకించి ప్రీపార్టల్ కానీ అయితే బ్రెయిన్ లోపల ముందు భాగం అయితేనేమి, అదేవిధంగా కింది మెదడులో ఉన్న సెరిబెల్లం అయితేనేమి, మధ్యలో ఇంకొకటి ఉంటుంది అమగ్డలైడ్ అనే ఒక పార్ట్ ఉంటుంది అనమాట. ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకు క్రియేటివిటీకి కానీ, అదేవిధంగా మన రిలాక్సేషన్ కానీ అన్నిటికీ విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. నిర్వహించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మరి వేసవి వచ్చిందంటే ఏదో అమ్మమ్మ గారింటికో ఇంకెక్కడో వెళ్ళి ఏదో సెలవులు ఎంజాయ్ చేసేవారు. కానీ అది కాకుండా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి వేసవి క్యాంపు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి కార్యక్రమాన్ని మరి ఎంఈఓ గారు కానీ, ఉపాధ్యాయ బృందం కానీ చక్కగా ఈ యొక్క విద్యార్థులను వారికి మరి అంతరించిపోతున్న మరి మట్టి కుండల విషయంలో కానీ, బుట్టల విషయంలో కానీ, మరి పేపర్ ఫ్లవర్స్ కానీ చక్కగా మనం చూడడం జరిగింది. మరి ఆ యొక్క విద్యార్థుల్లో మరి దాగి ఉన్న నైపుణ్యాన్ని తీసినందుకు ముందుగా మరి యొక్క ఉపాధ్యాయులకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ద్వారా వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, పర్యావరణ పరిరక్షణ సందర్భంగా అనేటువంటి దాంట్లో ఉపయోగించుకొని బుట్టలు తయారు చేయడం, ఇంట్లో ఉపయోగించే వస్తువులు బుట్టలు తయారు చేయడం, అదేవిధంగా మనకు పురాతనమైనటువంటి యొక్క తోలుబొమ్మలాట, పురాతన యొక్క సంస్కృతిని చదువు రాకపోయినా ఈ సంగీతం ప్రకారం వారు ఉపయోగించుకొని ప్రజల్లోకి తీసుకుపోయేటట్టుగా వారి ద్వారా ఇక్కడ వారికి తోలుబొమ్మలాట అనేటువంటి యొక్క విద్యార్థులకు ప్రదర్శించి చూపించడం జరిగింది. వాటితో పాటు సైన్స్ సంబంధించిన దాంట్లో కూడా ఇంద్రజాల ప్రదర్శన, రిటైర్డ్ సంబంధించిన ఈ గ్రామం సంబంధించిన వ్యక్తి తీసుకొని వచ్చి వారి ద్వారా ఇంద్రజాలం యొక్క ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ఇట్లా 15 రోజులు 15 రకాల వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు నేర్పించడం జరిగింది. సార్, ఎండాకాలం పుస్తకాలు చదవాలంటే కష్టం పిల్లలు, కాబట్టి ఆడుతూ పాడుతూ ఇంతకుముందే మేడం చెప్పింది అంటే ఎక్సర్సైజ్ చేయమంటే చేయరు. ఒక డాన్స్ చేసి ఎగురుండి దుక్కుండి అంటే అందరికీ ఇష్టమే. డాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టమే.
అలాగే పిల్లల యొక్క ఆనందం చూసి నాకు చాలా సంతోషమైంది. ఆ రోజు కుండలు తయారు చేయడం, బుట్టలు, నిన్న కూడా అక్కడ బుట్టల యొక్క సామాగ్రి బద్దలు ఉన్నాయి, ఆ బద్దలతోనే పిల్లలు స్వయంగా తయారు చేయాలంటే ఆమె వీడియో రికార్డు కూడా చేసింది. అమ్మాయి నిహారిక అండ్ స్నేహ వాళ్ళ రికార్డ్ చేసి ఇంకెవరో 2-3 చేసిండు. అవన్నీ కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్కి, స్టేట్ లెవెల్ విద్యాశాఖకు కూడా పంపడం జరిగింది. ఆ విధంగా చాలా మంచిగా ఉందని మనకు ప్రశంసలు, ఎమ్మెల్యే గారు కూడా ప్రశంసించారు. మన స్టేట్ అధికారులు కూడా ఇది వినూత్నంగా ఉంది, తోలు బొమ్మలాట ఎక్కడో మరుగున పడిపోయింది, అసలు ఈ కుండలలో తయారు చేయడం ఏంది, బుట్టలలో ఏంది అని నాకు పర్సనల్గా ఫోన్ కూడా చేసిండు. తాండ్రు నుంచి కూడా కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసిండు, సార్ మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు, మేము తాండ్రులో పెట్టింటే మా పిల్లల్ని కూడా పంపిస్తుంటామని చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.